సార్ ట్రెషరీ బిల్డింగ్ లోను ఇలాగే అంతా రెడీ. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సార్. అర్జున్ లోపలికి వెళ్ళడానికి ఛాన్సే లేదు. అది నేను చూసుకుంటాను. నెక్స్ట్ బిల్డింగ్ దగ్గర లారీతో వెయిట్ చేయండి. సార్ ఫోన్ చేయి. హలో, ట్రెషరీ బిల్డింగ్ లో బాంబు ఉంది. సార్ బిల్డింగ్ లో బాంబు ఉన్నట్టు ఫోన్ వచ్చింది సార్. మిస్ డైరెక్షన్ చేస్తున్నాడా మనల్ని? లైట్ తీసుకోండి. వాడు ఎలా సరుకు తీసుకెడతాడో నేను చూస్తాను. అర్జున్ సార్ ఆగండి, నేరుగా షూట్ చేయాల్సి వస్తుంది. షూట్ హిమ్. అర్జున్ ట్రెషరీ నుంచి డ్రగ్ ను బయటికి తీశాడు. లారీలో మనం చెప్పిన లొకేషన్ కి వస్తోంది. రాజారాం, అర్జున్ సరుకుతో తప్పించుకున్నాడు. వాడు మొదలు పెట్టుకో. అర్జున్ వెళ్ళిపోతాడు. వాడి గుర్తులు లేపాయి. పట్టుకోండి, పట్టుకోండి, ఆపండి. అర్జున్ తప్పించుకొని గాంధీ రోడ్ లోకి వెళ్తున్నాడు. వాడిని పట్టుకోండి. సిగ్నల్ పడింది. పాని పాని పాని. గాంధీ రోడ్ ఆపోజిట్ కి వెళ్ళి వాడిని పట్టుకో. బుజ్జి, 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 బుజ్జి ఇక్కడే ఉన్నాడు. బుజ్జి, ఎందుకురా ఎంత పని చేశావు? నిన్ను ప్రేమగా పెంచలేదా?
బాగా చదివించలేదా? నీకేం తక్కువ చేశానురా? నేను చెప్పలే? మమ్మల్ని కన్నవాళ్ళగా మా కోసం ఏం చేశారు మీరు? మీ సంతోషం కోసం మేం చదవాలి, మీ సంతోషం కోసం మేం ఉద్యోగం చెయ్యాలి. మీ మంచి కోసమే కదా. బాగా చదువుకోండి, ఉద్యోగానికి వెళ్ళండి, తాక్కండి అని చెప్తున్నావు. అది మా మంచి కోసం కాదు, మీ సంతోషం కోసం, మీ భద్రత కోసం. కన్నవాళ్ళని ఇంకేం చేయమంటారు? చెప్పండి, చేస్తాం. నీ కొడుకు కోసం చచ్చిపోతావా? ప్రాణాలిస్తావా? చెప్పు, చచ్చిపోతావా? సరే, చచ్చిపోతా. అమ్మా అత్తయ్య, వద్దు, చెప్పేది విను. నా మాట వినండి. మా వద్దమ్మా. పడకండి. జోక్ చేస్తున్నా అనుకుంటున్నావు కదా? నేను 10 లెక్క పెడతాను, ఆలోగా డిసైడ్ చేసుకో. రెడీ? 1 2. వద్దు, లెక్క పెట్టొద్దు. నేను చస్తేనే నా బిడ్డ నా ప్రేమను అర్థం చేసుకుంటాడంటే వాడి చేతుల్లో ఇప్పుడే చావడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే రాబుజ్జి, మీ అమ్మ నీ చేతులతోనే చంపేయి. యాక్ట్ చేస్తుంది. ఇదిగో బుల్లెట్ లేవు, ఊరికే షూట్ చేయి. భయపడిపోయి వద్దంటుంది. వెనక వైపు బ్లాక్ చేయండి, ఎదురుగా నేను వస్తున్నాను. రండి డౌన్ డౌన్. రండి అర్జున్, నిన్ను వదిలిపెట్టండి రా, వస్తున్నాం రా. బుజ్జి, అర్జున్ ఓ తండ్రి స్థానంలో ఉండి పెళ్లి కూడా మానేసి నిన్ను కష్టపడి పెంచి చదివించాడు. వాణ్ణి మాత్రం అపార్థం చేసుకోకురా. కాల్చు. బుజ్జి వద్దు, బుజ్జి వద్దురా, వద్దు బాబు, బుజ్జి వద్దు, అటు బుజ్జి చెప్పేది విను. బుజ్జి రేయ్, బుజ్జి, వద్దు, వద్దు. వద్దు బుజ్జి. రేయ్, బుజ్జి అమ్మని ఏం వద్దు. చేయకు. అమ్మా! ఏంటి బ్రో, బుల్లెట్ లేదన్నా? సారా 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 బుజ్జి, సారా సారా, డోంట్ లీవ్ మీ సారా, గెట్ అప్. సారా సారా, అభిమానం ప్రేమ అబద్ధం అన్నారు, అల్లాడుతున్నారు. గుణ, వాడు బ్రిడ్జ్ ఎక్కాడు. వాడి లేపై. పోనీ పోనీ పోనీ, మీదకి ఎక్కించాయి. సార్ బాంబులు వేస్తున్నాడు సార్. బాంబు డమ్మి, వాడు డమ్మి, గుద్ది లేపైరా. అలాగా అని కుదిపద్దు బా.
అర్జున్ని లేపేశావా? వాడు తప్పించుకున్నాడు. వాడు మన రమ్మన్న చోటుకి వస్తాడు. సూర్యుని రెడీగా ఉండమను. మావయ్య, అర్జున్ తప్పించుకుని డ్రగ్ తో చాంబర్ వైపు వస్తున్నాడు. నేను చూసుకుంటానులే. అర్జున్ డ్రగ్స్ లోడ్ చేశాను, లెట్స్ గో. ఇంకా 15 మినిట్స్ ఉంది, త్వరగా బండెక్కు. అర్జున్ సరుకుని కారులోకి మార్చుకొని బయలుదేరాడు. బ్రో వద్దు బ్రో, వద్దు బ్రో. అమ్మా! అయ్యో బుజ్జి, అమిత్, లాగరా. అర్జున్ డ్రగ్ తో చాంబర్ లోకి వస్తున్నాడు. అర్జున్, డ్రగ్ ను అప్పగించి సరెండర్ అయిపో. నువ్వా? అర్జున్ ఎక్కడా? అర్జున్ ఇంకా 15 మినిట్స్ ఉంది, త్వరగా బండెక్కు. ఏయ్! సరౌండ్. సోఫియా కమిషనర్ తో వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయించింది. అయితే అర్జున్ ఎక్కడా? అమిత్, ఈ చోట ఎలా కనిపెట్టాడు? తెలీదు. రే బచ్చా, నాది జీపీఎస్ వాచ్రా. నేను వేసిన ప్లాన్స్ ని పాడు చేసి నన్ను వెతుక్కుంటూ వచ్చిన అర్జునికి ప్రేమతో నేనిచ్చే బహుమతి. కన్ను తీసి పక్కన బారే. అంత త్వరగా అందరినీ చంపేను, మెల్లమెల్లగా చంపుతా. అమిత్, బైకర్స్ ని కంటపడిన ప్రతి ఒక్కరిని వేసేయమని చెప్పు. ఈరోజు సిటీలో రక్తం ఏర్లై పారాలి. చీఫ్, బైకర్స్ బయలుదేరారు. ఇంకో 10 నిమిషాల్లో సిటీ మొత్తం స్ప్రెడ్ అవుతారు. How is it, Arjun? సిటీ మొత్తం 100 మంది బైక్ తిరుగుతున్నాయి సార్. అందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి సార్. దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తాం సార్. పట్టించుకోవద్దు, వదిలేయండి.
బైకర్స్ ఆపమని చెప్పు, లేదా చంపేస్తాను. నువ్వు చంపవు అర్జున్, నాకు తెలుసు నువ్వు నన్ను చంపలేవు, కానీ నేను చంపుతాను. ఆపమని చెప్పు. అర్జున్ నువ్వు ఒక బోర్ పోలీస్. న్యాయం ధర్మం అని మాట్లాడుకుంటూ తిరిగే నీలాంటి పోలీసు వాళ్ళంటే జనాలకు అస్సలు నచ్చదు. వాళ్ళకి నువ్వు ఒక జోకర్, నేనే హీరో. సార్ సక్సెస్. లత, బైకర్స్ చంపాల్సిన వాడు వాళ్ళ చోటే ఉన్నట్టు లొకేషన్ మార్చు. ఎస్ సార్. చీఫ్, మన సైట్ ని హ్యాక్ చేసేశారు. నువ్వు చెప్పింది కరెక్ట్. నేను నిన్ను చంపను. నీ బైకర్స్, నువ్వు సృష్టించిన నీ బైకర్సే వచ్చి నిన్ను చంపుతారు. చీఫ్, అన్ని బైక్లు ఇక్కడికే వస్తున్నాయి. చీఫ్, బైక్స్ అనే దగ్గరికి వచ్చేసాయి. ఎలాగోలా తప్పించుకోండి. ఓ 4 కుర్రాళ్ళని పీకుదాం సార్, అప్పుడే భయం క్రియేట్ అవుతుంది. అట్లీస్ట్ గూండా శాఖలో అయినా లోపలేద్దాం అర్జున్. ఏ వీళ్ళని పెద్ద క్రిమినల్స్ గా మార్చి పంపడానికా? మనందరికీ సమస్యలున్నాయి. అందుకని హత్యలు చేయడం, దొంగతనాలు చేయడం, తాగుడు, మత్తు పదార్థాలకి బానిసలవ్వడం, కన్నవాళ్ళని ద్వేషించడం, ఇవి కావు పరిష్కారాలు. పోరాడాలి, పోరాడి సాధించాలి. ఒక్కసారి మీకోసం పరితపించిపోతున్న మీ తల్లుల మొహాలు చూడండి. తన ప్రాణం పోసి మిమ్మల్ని కని, అత్తింటే బిడ్డకి జలుబు చేస్తుంది, ఇత్తింటే బిడ్డకి జ్వరం వస్తుంది అని పచ్చం కూడు తిని, తన నిద్ర, అందం, ఆరోగ్యం అన్నింటినీ త్యాగం చేసి మీరు బావుంటే చాలు అని అనుకునే మీ తల్లుల్ని, మీరు గెలిస్తే సంతోషపడే తండ్రుల్ని గౌరవించకుండా, మీరు ఎంతగా గెలిచినా, ఎంత డబ్బు సంపాదించినా జీవితంలో ఓడిపోయినట్టే. మీ మీద ఎలాంటి కేసులు పెట్టలేదు. వెళ్ళి మీ కన్నవాళ్లతో మాట్లాడండి. వాళ్ళు మాత్రమే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. వెళ్ళండి. నే కన్న తొలి ముఖము, నే విన్న తొలి స్వరము,
స్పృశించిన తొలి స్పర్శ నీదే, నీ ఉదరం తొలి గదిలే, నీ హృదయం తొలి గతిలే, నే మెచ్చిన తొలి వనిత నీవే. చింతలు లేని పోలీసుల మీద కుళ్లిపోయిన టమాటాలని గుడ్లని విసిరిన అదే ప్రజలు ఇప్పుడు పూల వర్షం కురిపించి కొనియాడే దృశ్యాలను మీరు చూస్తున్నారు. నన్ను సాకగా తదుపరి ఘట్టంగా మనోవత్తిడి నుంచి మత్తు వ్యసనం నుంచి యువతను కాపాడేందుకు మార్పు నీతో మొదలవ్వాలి అనే నినాదంతో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో క్రీడా కార్యక్రమాలను పోలీసు శాఖ